ఒంగోలు నగరంలో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంతపేట నందు గల పాఠశాల నందు జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ములక రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సంక్రాంతి వేడుకలలో తొలి పండుగ అయిన భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు భోగి పండ్లు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన పిండి వంటకాలు, బొమ్మల కొలువును ప్రదర్శించారు. ఈ సందర్భంగా గంగిరెద్దులను పసుపు కుంకుమలతో పూజించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం కరెస్పాండెంట్ ములక రామిరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థులకు తెలిపేలా పండుగలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ సంక్రాంతి పండుగను విద్యార్థులు వారి తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన రంగవల్లులు చిత్రీకరణ పోటీలలో గెలుపొందిన విజేతలకు ములక రామిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నెక్స్ట్ 6th క్లాస్ సంక్రాంతి వచ్చింది 9వ సాంగ్.
గెలుస్తారు. మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఏ రంగంలో అయినా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఏ రంగంలో అయినా ఆయన శిష్యులు అంటూ లేరు. అన్ని చోట్ల ఆయన శిష్యులు మాత్రమే. అందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈరోజు రాజు మాస్టరు ఒక హెల్ప్ చేయాలంటే, ఒక హాస్పిటల్ పరంగా కానీ ఇంకా ఏదైనా హెల్ప్ చేయమంటే అది పిలిపిస్తే చాలు ఎంతోమంది డాక్టర్లు వచ్చి ఆపరేషన్ ఫ్రీగా చేసేది కూడా సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు శిష్యులే కనుక. అలాంటి గురువర్యులైన రాజు మాస్టర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా. నిజంగా మొన్న యాన్యువల్ డేకి 19th యాన్యువల్ డే, కానీ మనం రాజు మాస్టర్ని ఇన్వైట్ చేయలే. ఆ రోజు ఎందుకు ఇన్వైట్ చేయలేదంటే 20th యాన్యువల్ డేలో ఇన్వైట్ చేయాలని. అది మనం రేపు అకాడమిక్ ఇయర్లో, ఈ అకాడమిక్ ఇయర్లో ఏప్రిల్లో జరుపుకోబోతున్నాం కనుక ఈ అకాడమిక్ ఇయర్లో తప్పనిసరిగా రాజు మాస్టర్ని ఇన్వైట్ చేసి అందరూ దీవెనలు మీ పిల్లలకు. శ్రీధరన్ శ్రీనాథ్ మదర్, జోషికా మదర్, వాళ్ళ పిల్లలకి ఇన్స్పిరేషన్. ఎందుకంటే అందుకోవాలని చెప్పి మీ కాడి నుంచి ఫస్ట్ అది సంక్రాంతి. ఆ సంక్రాంతిని పర్వదినాన మనం కార్యక్రమాలు జరుపుతూ జరుగుతాం. చేయటం అనేది ముందు అలవాటు చేసుకోవాలి. సక్సెస్ అనేది ఓటమి అనేది లక్ష్మీదేవి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, కిరీటం పెట్టుకోవాలి.
ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సంక్రాంతి సందడి కార్యక్రమంలో పాల్గొనటం నాకెంతో ఆనందం. ఎందువల్లంటే ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి రామిరెడ్డి, అతని శ్రీమతి రత్న ఇద్దరు నా దగ్గర చదువుకున్నారు. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇంత మంచి పాఠశాలను ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. నేను వారిని అభినందిస్తూ చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బాలబాలికలందరికీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు కొత్తపట్నం వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా స్కూల్లో నేటి యుగంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్న ఈ తరుణంలో నేటి జనరేషన్కి పండుగ సాంప్రదాయాలు తెలియజేయడానికి ఇలాంటి ముందు కార్యక్రమాలని స్కూల్స్ నందు జరపటం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక పండుగ వాతావరణం ఒక ఇంటికి మాత్రమే పరిమితమయ్యే ఈ పండుగని ఒక స్కూల్ మొత్తం ఆవరణం 800 కుటుంబాలు ఆనందపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా మాకు ఆ దేవుడిచ్చిన వరం, రాజు మాస్టర్ లాంటి గురువులు ఇచ్చిన అవకాశం అని మేము అనుకుంటుంటాం. ఎందుకంటే ఎంతోమంది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ మాలాంటి వాళ్ళకే అవకాశం ఇచ్చి దేవుడు ఈ పిల్లల్ని తీర్చిదిద్దామంటే మనం ఎంత ఫెయిర్గా ఉండాలి, ఎంత వాళ్ళ కోసం మనం టైం కేటాయించి వాళ్ళ ప్లానింగ్ అని ఏదైనా సరే డిజైన్ చేసి చక్కటి భవిష్యత్తుని వాళ్ళకి ఇవ్వాలి. రేపటి భవిష్యత్తుని వాళ్ళకి మంచిగా ఇవ్వాలంటే మనం డెడికేషన్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దాంట్లో భాగంగానే స్కూల్స్ అనేవి ఈరోజు విద్య, అలానే ఎగ్జామ్, అలానే ఈ పండుగ సాంప్రదాయాన్ని ఎన్నో స్కిల్స్ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది నిజంగా మాకు ఆనందమైన విషయం. ఇలాంటి ఈవెంట్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా మా ధన్యవాదాలు. నిన్నటి రోజున మేము కండక్ట్ చేసిన ముత్యాల ముగ్గుల పోటీలకి తల్లిదండ్రులు వచ్చి పార్టిసిపేషన్ చేసి గెలవటం అనేది సహజం. ఎవరో ఒకటి ఇద్దరు గెలుస్తుంటారు. మిగతా వాళ్ళు బాధ్యతగా వాళ్ళ పిల్లలకి ఇన్స్పిరేషన్ కలగటం కోసం పార్టిసిపేషన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనిషికి రెండు ఉంటాయి, ఓటమి, విజయం. అది కాదు ముఖ్యం. మధ్యలో జరిగే ఎంతో ప్రయాస, యుద్ధం లాంటిది. ఆ యుద్ధం అనేది కీలకమైన అంశం. ఎందుకంటే నేటి యుగంలో సాధించాలి అంటే మనకి ఎంతో కొంత ఓర్పు, సహనం, పట్టుదల రావాలంటే మనం పార్టిసిపేషన్ చేయాలి. అది పిల్లలకి అవలంబించాలంటే ముందుగా మనకి ఇంటి నుంచి మనమే ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటివి మీరు తీసుకొని భవిష్యత్తులో పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉంటూ ముందుకు వాళ్ళ సక్సెస్లో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సంతపేట, కొత్తపట్నం వారి ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం.